అమ్మ బాబోయ్! ఇలాంటి క్లాస్ పిలిచిపోయి నడుస్తా అని నేను అస్సలు అనుకోలే. ఇక్కడి నుంచి కిందకి చూస్తుంటే గుండె జల్లుమంటుంది నిజంగా. అంటే భయం వేస్తుంది. చూడండి లైటింగ్స్ ఎలా వెలుగుతున్నాయో కింద. దుబాయ్ అంతా కనిపించేస్తుంది ఇందులో చూస్తుంటే. ఇక్కడ చూడండి లైట్స్ పెట్టారు కింద ఫ్లోర్లో. వీళ్ళకి పైన పెట్టడానికి ప్లేస్ లేదా ఏంటో మరి కింద పెట్టారు చూడండి. వీటితో పిల్లలు తెగ ఆడేస్తున్నారు ఇక్కడ. ఆ ఎదురైతే ఒక పాప చిన్న పాప ఆడుతుంది. అందరినీ వీడియో తీయకూడదు కదా మనం. ఇక్కడ మొక్కలు చూసారా భలే పెట్టారు. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది. ఇక్కడ చూడండి మా ఊళ్ళకి వాళ్ళంతా ఫుల్ తిరిగేసరికి నీరసం వచ్చింది. లోపలికి వెళ్ళకుండా బయట పడుకుని వెళ్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఈ ఫుల్ వీడియోలో మీకు చెప్తాను. వచ్చేసేయండి మరి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వెళ్తున్నాము. దానికి సంబంధించిన ఈ వీడియో. అసలు దుబాయ్ ఫ్రేమ్ ఇలా ఉంటుందని నాకు తెలీదు. నేను మామూలుగా కొన్ని వీడియోస్లో చూశాను, కానీ వీడియోస్లో చూసిన దానికి మనం వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. మేము ముందు బుర్జ్ ఖలీఫా ఇంకా వ్యూ బిల్డింగ్ చూసి తర్వాత దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వెళ్తున్నాము. ఒకటే రోజు ఈ 3 ప్లేసెస్ కవర్ చేసాము అక్క వాళ్ళు వచ్చిన ట్రిప్లో. ఇదేనండి దుబాయ్ ఫ్రేము. ఇప్పుడు మనం దాన్ని చూడడానికే వెళ్తున్నాము. అంటే దుబాయ్ ఫ్రేమ్ అంటే మొత్తం వరల్డ్లోనే, అంటే మన ప్రపంచంలోనే ఒకే ఒకటి ఉంది. అది కూడా ఇది దుబాయ్లోనే ఉన్నది. అలా దుబాయ్లో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ అన్నట్టు ఒక్కొక్కటి అలా దుబాయ్లోనే అనిపించేలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి 7 స్టార్ హోటల్ ఉంది, ఇంకా బుర్జ్ ఖలీఫా ఉంది, మ్యూజియం ఒకటి ఉంది, ఫ్యూచర్ మ్యూజియం. ఆల్రెడీ అది ఒక షార్ట్ వీడియోలో పెట్టాను నేను. ఇంకా మిరాకిల్ గార్డెన్, అలాగే ఈ దుబాయ్ ఫ్రేమ్, అలా కొన్ని ఓన్లీ దుబాయ్లో మాత్రమే ఉన్నవి. మోస్ట్ బాగా మనం విజిట్ చేసే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయంటే నేను ఆల్రెడీ అవే వీడియోస్ నా ఛానల్లో పెడుతున్నాను. మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసాం. అదిగోండి మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే. ప్రపంచంలో లేని వింతలన్నీ వీళ్ళ దేశంలోనే ఉండాలనుకున్నారో ఏంటో, ఎలా కట్టేస్తున్నారంటే బిల్డింగ్స్ అలా కట్టేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాం మనం. ఇది ఎంట్రన్స్ మాట. మనం టికెట్ తీసుకోవాలి. మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారన్నమాట. ఆయన కార్ పార్కింగ్ చేసి వచ్చేలోపు మేము ఇవన్నీ తిరిగేస్తున్నాము. టికెట్ ప్రైస్ వచ్చి మనకి దుబాయ్ మనీ 50 దిరమ్స్, అంటే ఇండియా మనీ వచ్చి 1200 అలా అవుతుందన్నమాట. చిన్నపిల్లలకైతే ఇంకొక రేటు, అంటే 50 దిరమ్స్లో ఆఫ్ అలా అవుతుంది అన్నమాట. మనం ఏదైనా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడాలి కదా మరి. మేము ఇది కూడా ఎప్పటి నుంచో వెళ్ళే ప్లానే. ఇంకా అక్క వాళ్ళు వచ్చాక ఒకటి ప్లాన్లన్నీ అమలు చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మా తమ్ముడు బాను అయితే రిలాక్స్ అవుతున్నారు. ఆల్రెడీ అన్ని ప్లేసెస్ తిరిగి వచ్చాం కదా, వాళ్ళకి బాగా నీరసం వచ్చింది, పడుకున్నారన్నమాట. ఈలోపు ఆయన టికెట్లు తీసుకొచ్చే వరకు వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ చూడండి మొక్కలు భలే ఉన్నాయి, పువ్వులు పూసేసి మరిని. ఈ చెట్లు గుర్తున్నాయా మీకు? మేమైతే చిన్నప్పుడు ఆ చెట్లు పూసే పువ్వులతో తెగ ఆడుకునే వాళ్ళం. ఇదంతా ఇప్పుడు నడుచుకుంటూ వచ్చామన్నమాట. మనం నడుచుకుంటూ వస్తున్నది ఎంట్రన్స్ది. వీడియో తీయనివ్వలేదు మనల్ని. లోపలికి వచ్చాక వీడియో తీస్తున్నాను అనమాట. ఇది దుబాయ్ ఫ్రేమ్. ఇప్పుడు మనం దీని పైకి వెళ్ళి చూడాలి దుబాయ్ అంతా ఎలా ఉందనేసి. మేము బుర్జ్ ఖలీఫా ఎక్కిందేమో అది డే వ్యూ చూడొచ్చు బాగుంటుందని అలా ఎక్కాము. ఇదైతే ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కాము. బాగుంది. దీంట్లో నైట్ టైం అలా తిరుగుతూ ఉంటే చాలా బాగుంది. కింద లైటింగ్స్ అవి వెలుగుతుంటే చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మా భాను ఇంకా తమ్ముడు పడుకుని దొలుతున్నారు, రాకుండా రిలాక్స్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ దుబాయ్ ఫ్రేమ్ అంతా పడేలా మనం పిక్ తీసుకోవాలంటే లోపల నుంచి కంటే బయట నుంచి తీసుకుంటేనే బాగా వస్తుంది ఫోటో. మీరు ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే ముందే బయటే ఫోటో తీసుకోండి, లేదంటే తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకోండి. ఇక్కడ చాలా కష్టం ఆ ఫ్రేమ్ అంతా పడేలా ఫోటో తీసుకోవడం అంటేని. ఇక్కడ ఫ్రేమ్ ముందు చూసారా మొక్కలు ఎలా వేశారో, భలే ఉన్నాయి. చిన్న మొక్కలు ఒకటే లైన్లో భలే వేశారు. ఒక చోట పింక్ ఫ్లవర్స్, ఒక చోట వైట్ ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. దీని ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పేశాను.
కాకపోతే దీనికి మనం లోపలికి ఎంటర్ అయ్యి వెళ్ళటానికి వచ్చేసి మినిమం 1 అవర్ అయినా వెయిట్ చేయాలని వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు మనకి. ఎందుకంటే దానిపైనకి దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్తాం కదా మనం, అక్కడ మ్యాక్సిమం 200 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇంకా ఈ కింద బయట లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంతమందిని ఆపేస్తున్నారు, లోపల కొంతమందిని ఆపుతున్నారు. ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఎస్కలేటర్ దగ్గర కొంతమందిని ఆపుతున్నారు. తర్వాత వచ్చేసి ఆ ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ కొంతమందిని ఆపుతున్నారు. తర్వాత వచ్చి మనకి ఓల్డ్ దుబాయ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారన్నమాట. అక్కడ కొంచెం సేపు ఆపుతున్నారు. అలా అలా కొంచెం కొంచెం అలా 1 గంట ఈజీగా నడుస్తుంది. ఆ పైన ఉన్న మెంబర్స్ అందరూ దిగుతుంటే అప్పుడు కింద ఉన్న వాళ్ళని కొంచెం కొంచెం పంపిస్తున్నారన్నమాట. అలా జరుగుతుంది ఇక్కడ. ముందే మనం ఈ టైంకి వెళ్ళి ఇలా చూసేసి అలా వచ్చేయచ్చు అని ప్లాన్ చేసుకుని అస్సలు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళాక టైమింగ్స్ ఎలా ఉంటాయనేది మనకు అస్సలు తెలియదు. అక్కడ జనాన్ని బట్టి మనం మసులుకోవాలన్నమాట. మనం ప్లాన్ చేసేసుకుంటే అస్సలు అవ్వదు అది. అలా అవ్వాలి అంటే మన విఐపి టికెట్ 350 దిరమ్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. 350 దిరమ్స్ అంటే అవుతుంది ఒక్క మనిషికి. ఆ 8400 పెడితే మేము 6 మెంబర్స్ వెళ్ళామన్నమాట చూడటానికి. మనకి గమ్మున అయిపోవాలని అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. బడ్జెట్లో వచ్చేవాళ్ళు, బడ్జెట్లో చూడాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ 1-2 గంటల టైం మనకు అయినా పర్వాలేదని ప్లాన్ చేసుకున్న వాళ్ళే రావాలి. లేదు మాకు డబ్బులు ఉన్నాయి మేము తిరిగేస్తామన్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏదైనా సరే టైం మాత్రం ఎక్కువ పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వరల్డ్లో ది బెస్ట్ నెంబర్ 1 ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి దుబాయ్లో. అందుకని ఒక్కొక్క చోట కూడా ఇంత జనం ఉంటారో అంత జనం వస్తారన్నమాట చూడటానికి. ఇప్పుడు వచ్చేసి అక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ కనిపిస్తుంది కదా, అట్నుంచే మనం లోపలికి వచ్చాము. ఎంట్రన్స్ అయ్యి లోపలికి వచ్చేటప్పుడు వీడియో తీయనివ్వలేదు. కానీ మనం ఊరుకుంటామా, మనం లోపలికి వచ్చే కదా వేస్తున్నాం అన్నమాట. ఆ బయట ప్లేస్ అంతా వాటర్ చూపించాను కదా మీకు, దుబాయ్ ఫ్రేమ్ ముందు వాటర్ అనేసి, అది మాట వాటర్ అంతాను. ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ లైన్లో నుంచున్నాం. అలా ఒక్కొక్క ప్లేస్లో ఆపుతున్నారన్నాను కదా, అలా ఇక్కడ లైన్లో నుంచున్నాము. లైన్లో నుంచున్నామని మనకు తెలియకుండా ఉండడానికి ఇక్కడ ఫోటో దిగడానికి ఒక ప్లేస్ పెట్టారన్నమాట. దుబాయ్ సిటీ అంతా పడేలాగా బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది ఫోటోకి. అది మీకు ఇష్టమైతే దిగొచ్చు, లేదంటే లేదు. మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో ఇస్తారన్నమాట మనకి. ఇక్కడ చూసారా లైట్స్ పెట్టారు ఫ్లోర్కి, భలే ఉంది. మేము చాలాసేపటి వరకు చూడలే, ఆ లైన్లో ఉన్నాం, ఎంతసేపటికి వెళ్తామా అని ఆలోచిస్తున్నాం. కింద లైట్లు చూడలే లేదండి మేము. చూడండి ఒక పాప చూడండి ఎలా ఆడుకుంటుందో, భలే అనిపించింది నాకు. అలా పిల్లలకు భలే నచ్చుతాయి కదా ఇలాంటి ప్లేసెస్. ఇక్కడ మినిమం ఒక 1/2 అవర్ నుంచి ఉన్నాం మేము ఇక్కడ లైన్స్లో. 4 లైన్స్ 5 లైన్స్ అలా ఉన్నవి. తర్వాత పైకి వెళుతున్నాం అన్నమాట ఎస్కలేటర్ పైన. అంటే కింద 2 ఫ్లోర్స్ ఇలా చేసి పెట్టారు వీళ్ళు, మిగతా ఫ్లోర్స్ వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళేది. ఇక్కడ ఇతను లోపల ఏముంటాయి ఏంటి అన్నది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా చూడాలి అన్నది. నేను డైరెక్ట్ ఇతని వాయిసే పెట్టచ్చు, లేదు ఎందుకు పెట్టలేదు అంటే సైడ్ వచ్చేసి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వస్తే ఏమవుతుందంటే అస్సలు పెట్టకూడదు, పెడితే మళ్ళీ మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని పెట్టలేదు నేను. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చూపిస్తున్నాడు అనమాట అతను. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది చూసేద్దాం మనం కూడా. ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్కి వాడిన మెటీరియల్ గోల్డ్ కలర్ కనిపించింది కదా మనకి, అది మాట. దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. బాను చదువుతున్నాడు అక్కడ. అవి చూసుకుంటూ ఇక్కడ మనం బయట అయితే ఏం లేవు, కొంచెం లోపల మాత్రం ఉన్నాయి ప్లేసెస్ చూడటానికి. ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్లో ఒక పిక్చర్ పెట్టారు. ఇంతకుముందు బాను చూపించింది, ఇక్కడ మా హస్బెండ్ వచ్చి మళ్ళీ చూస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా ఉందంటే ఎక్స్ప్లోర్ ఓల్డ్ దుబాయ్ అని ఉంది. అంటే మనం ఓల్డ్ దుబాయ్ని చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ వచ్చేసి వాటర్ మన పైన పడుతున్నట్లు ఉంది కదా, కాదు లోపలికి వెళ్తే తెలిసింది అది ఒక పొగలా ఉందన్నమాట. ఇక్కడ దుబాయ్కి సంబంధించి ఏదో ఒక కొటేషన్ రాసి పెట్టారు, అది మనం చదవలేదు, లోపలికి వెళ్ళిపోయాం. మనకు అంత టాలెంట్ లేదన్నమాట. అందుకని లోపల వచ్చేసి చీకటిగానే పెట్టారు. ఎందుకు అంటే ఓల్డ్లో అంటే పాతకాలం రోజుల్లో కరెంట్ అది లేదు కదా, అందుకని అనుకుంటా. దుబాయ్ వాళ్ళకి కరెంట్ లేదా అని మీరు అనొచ్చు. దుబాయ్ది మ్యూజియం ఒకటి వీడియో పెట్టాను, వాళ్ళు కూడా మనలాగే బ్రతికారు. అంటే సేమ్ మన పూర్వీకులు ఎలా బ్రతికారో అలానే బ్రతికారంట వాళ్ళు. వీళ్ళందరికీ ఏది పుట్టుకతో కరెంట్లు అలాంటివి ఏం లేవు, మనలాగే దీపం బుడ్లు లాంతర్లు పెట్టుకుని బ్రతికిన వాళ్ళే వీళ్ళను. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ పాతకాలంలో వాడిన వస్తువులు. ఆ వెనకాల టీవీలో వాళ్ళు రియల్గా ఉన్నట్లు చూపిస్తున్నారు చూడండి, అది వచ్చేసి ఇంతకీ టీవీనే, మనకు వాళ్ళు రియల్గా ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ పాతకాలంలో అంటే ఓల్డ్ దుబాయ్లో వాడిన వస్తువులు అన్నమాట. మిషను అవన్నీని
నేను ఆల్రెడీ మేము మొబైల్ కోన్లో ఉంటాము. అక్కడ మ్యూజియం అంటూ ఒక వీడియో పెట్టాను. సేమ్ అందులో కూడా ఇవే వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కూడా దుబాయ్ ఫ్రేమ్లో ఇలానే ఉన్నది. ఇదిగోండి లాంతర్లు అవన్నీని. అంటే చీకటిగానే ఉండేది అప్పుడు వాళ్ళ లైఫ్ కూడా అనేసి ఆ లాంతర్లకి అట్రాక్టివ్గా దుమ్ము కూడా పెట్టారు. అది ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ ఈ పాప చూడండి రాళ్ళు తీసేస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో డోంట్ టచ్ అని ఉంది. అక్కడ నువ్వు టచ్ చేస్తున్నావు ఏంటి అంటుంది. అందుకు భయపడుతుంది అన్నమాట తను. ఇది వచ్చేసి సేమ్ మీనా బజార్లో మన షాపులు ఎలా ఉంటాయి అలాగే. ఇంకా మీనా బజార్లో ఎంత గొడవ గొడవగా ఉంటుంది సేమ్ అది కూడా పెట్టారు ఇక్కడ సౌండ్ బాక్స్లు అలా పెట్టి. ఇది వచ్చేసి ఇత్తడి సామాన్లు, వాళ్ళు టీలు జగ్గులు ఇంకా ట్రంక్ పెట్లు ఉంటాయి కదా మన సైడు అవన్నీ పెట్టారు. అసలు దుబాయ్ ఫ్రేమ్లో ఇలా ఉంటాయని నేను చూడలే, ఓన్లీ షార్ట్సే చూసేదాన్ని నేను కొంతమందివి. నేను వెళ్ళి ఇవి చూసి షాక్ అయ్యాను నిజంగా. ఇవన్నీ ఉన్నాయి ఆ దుబాయ్ ఫ్రేమ్లో అనేసి. అంటే దుబాయ్ ఫ్రేమ్ అంటే ఓన్లీ ఫ్రేమ్ మనం చూసేసి వచ్చేసినట్లా కాకుండా వాళ్ళ ఓల్డ్ లైఫ్ ఎలా ఉంది, తర్వాత ఫ్యూచర్లో అంటే 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారన్నమాట. ఫస్ట్ మన దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తుండగా ఈ పాతదంతా పెట్టారన్నమాట. దుబాయ్లో ఓల్డ్ దుబాయ్ అంటే 70 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా బ్రతికారు అన్నది. ఇప్పుడు మనం మ్యూజియం అంతా చూసేసి అంటే ఈ ఓల్డ్ దుబాయ్ అంతా చూసేసి తర్వాత దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళి కిందకి వచ్చేస్తుంటే న్యూ దుబాయ్ ఉంటుంది అన్నమాట. అదంతా పెట్టారు, భలే ఉంది చూడడానికి. ఇక్కడ చూడండి అవి ఏంటంటే ప్లాస్టిక్ టైప్ పెట్టారు, ఇలాంటి తొంట్రోళ్ళు లాగుతారని. నిజంగా వాళ్ళు లాగుతున్నారే చూడండి. ఇక్కడ డ్రమ్ములు అంటే మన సైడ్ ఆయిల్ డీజిల్ వేయడానికి డ్రమ్ములు వాడతారు కదా, సేమ్ అవే డ్రమ్ములు ఉన్నాయండి ఇక్కడ కూడాను. నేను ఇక్కడ మ్యూజియం చూసినప్పుడు షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు మన వాళ్ళు ఒకలానే బ్రతికారా అని. నిజంగా సేమ్ టు సేమ్ అండి. ఇదేమో దుబాయ్ ప్లాన్ అంట. దుబాయ్ ఇలా ఉంటుందంట, కొన్ని సంవత్సరాల క్రితం అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. ఇవి వచ్చేసి పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ ఆయిల్ కొట్టించుకుని వెళ్ళి చిన్న టిన్నులు అన్నమాట. ఇంతకుముందు చూపించినవి అదిగండి అది పెద్దది, ఇవి చిన్నవి. ఇది వచ్చి దుబాయ్లో పాత బ్రిడ్జ్ ఏదోనండి, ఇది చూపిస్తున్నారు చూడండి అక్కడ స్క్రీన్ పైన. ఇవన్నీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దుబాయ్ ఫ్రేమ్లో. ఏదైనా వీడియో చూస్తుంటే ఓకే ఇవి ఉండేవి అని ఒక ఐడియా వచ్చి వెళ్ళేదాన్ని. నేను ముందు అసలు చూడలే, అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూసాను అనమాట. వాళ్ళ పడవల్లో చేపలు పట్టడానికి వాడిన పడవ ఒకటి చిన్నది, తాళ్ళు ఇంకా వలలు అవన్నీ పెట్టారు ఇందులోనూ. చూడండి మొత్తం అన్నీ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. ఇది వచ్చే బకెట్, మనకి ఇండియాలో సినిమా హాల్లో ఉంటాయి కదా ఆ బకెట్ అన్నమాట. ఇదేమో దుబాయ్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన సంవత్సరం అవన్నీ. వీళ్ళకి మ్యాక్సిమం దుబాయ్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి వీళ్ళకి బాగుందనేసి నేను విన్నాను. అప్పుడు బాగా బిజినెస్ బాగా జరిగేదంట వీళ్ళకి. ఈ క్లాక్ టవర్ వచ్చేసి ఇప్పటికి కూడా ఉంది దుబాయ్లోను. సేమ్ అదే మోడల్లో ఉంటుంది, అలానే ఉంటుంది. దాని చుట్టూరు ఇప్పుడు వచ్చేసి అబ్బాయి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటే, కాకపోతే 1963లో కట్టినప్పుడు అలా ఉంది, ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది ఆ ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం అవన్నీ తిరుగుతూ తిరుగుతూ ఎలా అయితే లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము, లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లిఫ్ట్ వచ్చేసి మనకి 75 సెకండ్లో 48 ఫ్లోర్స్ వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వెళ్తుందన్నమాట. అది ఎంత స్పీడ్గా వెళ్ళకపోతే అంత స్పీడ్గా తీసుకెళ్తుంది మనల్ని చూడండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, అలా నాతో పాటు ఒక బుడ్డోడు వీడియో తీసుకున్నాడు పాపం. ఇంతకీ కెమెరా ఆన్ చేయలేదంట. ఫుల్ కామెడీ లిఫ్ట్లో అయితేని. ఇప్పుడు మనం పైకి వచ్చేసామన్నమాట. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇటు నుంచి వచ్చాం మనం లోపలికి. ఇప్పుడు వచ్చి అక్క చూస్తుంది చూడండి గ్లాస్ బ్రిడ్జ్ నడవాలా వద్దా అంటూను. కానీ చాలా భయం వేసింది. ఇది సెకండ్ టైం అనే చెప్పాలి, ఎందుకంటే దీనికంటే ముందు వ్యూ బిల్డింగ్ చూడడానికి వెళ్ళాం కదా, అక్కడ సేమ్ ఇలానే ఉంది. ఈ పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారో. నడుచుకుంటూ వెళ్దాం మనం, పదండి. ఇక్కడ ఎలా అంటే 3 చోట్ల కింద గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకి. ఒక చోట కొంచెం గ్లాస్ బ్రిడ్జ్ ఉండి మళ్ళీ ప్లెయిన్గా మనకి సిమెంట్ ఫ్లోరు అది ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది. అలా కొంచెం కొంచెం గ్యాప్లో 3 చోట్ల ఉంటుంది. అదంతా మనం చూస్తూ ఎలా ఉందో కింద పక్కన మనకి దుబాయ్ ఎలా ఉందో అదంతా చూసేద్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి న్యూ దుబాయ్ అంటారన్నమాట. ఆ దూరంగా కనిపించే పిక్చర్లో అబుదాబి రాజ్ మాట అతను. నాకు తెలిసి అబుదాబి రాజే, నేను రాంగ్ చెప్పుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఇదంతా న్యూ దుబాయ్ అంటే దుబాయ్ ఫ్రేమ్కి ఒక సైడ్ న్యూ దుబాయ్ కనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో మనకి పాత దుబాయ్ అంటే 70 సంవత్సరాల క్రితం ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేదో అది కనిపిస్తుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రన్స్లో కూడా అలానే ఉంది కదా, ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ అని. ఇదిగోండి ఇదే ఓల్డ్ దుబాయ్.
చూసారా ఎలా కనిపిస్తుందో? పైనుంచి చూస్తుంటే బొమ్మ కారులా కనిపిస్తున్నాయి మనకి చూడండి. ఇదంతా పాత దుబాయ్ అన్నమాట. అంటే 70 సంవత్సరాల క్రితం నుండి ఉన్న ప్లేసు. ఇదంతా వచ్చేసి ఇప్పుడు డెవలప్ అయిన ప్లేసు. ఆ బుర్జ్ ఖలీఫా అదంతాను. నేను బుర్జ్ ఖలీఫా కూడా ఎక్కాము. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్లేస్ నడిచాము, ఇది రెండోది మాట. ఒక్కొక్క చోట వచ్చి గ్లాస్ ఇలా ఉంటుంది, తర్వాత వచ్చి లైటింగ్ వస్తుంది అన్నమాట. అలా మారుతుంది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. నేనేనా ఇది ఎక్కింది అని నేను షాక్ అయ్యాను అనమాట. భాను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు అక్క వాళ్ళతోటి. చూడండి దూరంగా మనకి రోడ్స్, కార్లు అవన్నీ కనిపిస్తున్నాయి. సాయంత్రం అయ్యే కొలది భలే అనిపించింది. మేము నైట్ టైమే కావాలని ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట. అంటే బుర్జ్ ఖలీఫా డే టైంలో చూసాం కదా, ఇది కొంచెం లైటింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి వెళ్ళొచ్చు అనేసి. ఇక్కడ వచ్చి మా తమ్ముడు ఏదో కాయిన్ తీసాడంట, 10 dirhams తీసుకున్నారు ఆ కాయిన్కి. ఎందుకంట మా తమ్ముడు తెస్తే నా భాను ఊరుకుంటాడా? వాడు కూడా రెడీ అయిపోయాడు. వీడికి తిప్పడం రావట్లేదు. ఎంతమంది హెల్ప్ చేశారంటే అది తిప్పడానికి. మా తమ్ముడికి వచ్చిన కాయిన్లో ఓన్లీ దుబాయ్ ఫ్రేమ్ ఒకటి ఉంది. భానుకి వచ్చిన దాంట్లో దుబాయ్లో ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట వాడికి వచ్చిన కాయిన్లో. అంటే మ్యూజియం, దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫా, 7 స్టార్ హోటల్ అన్నీ ఉన్నాయి ఆ ఒక్క కాయిన్ పైన. భలే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అన్నమాట. వాడు చూపిస్తున్నాడు కానీ కెమెరాలో సరిగ్గా కనిపించలేదు మనకి. తర్వాత వచ్చి ఇక్కడ సరదాగా చిన్న వీడియో దిగాము. మా తర్వాత అక్క వాళ్ళు అన్నమాట. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది దుబాయ్ ఫ్రేమ్లో. ఈ దుబాయ్ ఫ్రేమ్ లోపల మనం ఈజీగా 1 hour అలా స్పెండ్ చేయొచ్చు. అందుకని మనకి ముందే కింద టైం ఎక్కువ పడుతుంది. అంటే పైన ఉన్న వాళ్ళు అందరూ త్వరగా దిగరు కదా, చూస్తారు కదా ఇన్ని డబ్బులు పెట్టుకుని వచ్చాము అని కాసేపు అయినా తిరుగుతారు కదా. కొంతమంది వచ్చేసి ఆ గోల్డ్ కలర్లో మెరుస్తున్నది గోల్డ్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. నాకు కూడా కన్ఫర్మ్ తెలియలేదు, అందుకే గోల్డ్ అని చెప్పట్లేదు, నేను కాదని చెప్పట్లేదు. కానీ దీనికి కట్టడానికి మాత్రం చాలా మనీ అయితే అయిందని తెలుసు. 44 million అలా అయిందని తెలుసు నాకైతేని. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దుబాయ్ ఫ్రేము 2018 జనవరి 1 రోజున ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా అందరూ వెళ్తారన్నమాట చూడటానికి. ఇది వచ్చేసి మనకి టూరిస్టులు అవి వచ్చే మంత్స్లో చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ టైంలో అస్సలు వెళ్ళకండి. అంటే నవంబర్ టు మార్చి ఆ టైంలో ఫుల్ జనం ఉంటారు. 2-3 గంటలైనా పట్టొచ్చు మనం దీని పైకి వెళ్ళాలంటేని, అంత ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. మనం విఐపి టికెట్ తీసుకుంటే వెళ్ళొచ్చు. కానీ విఐపి టికెట్ రేట్ ఎంతో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చూడండి దీని లోపల ఎంత జనం ఉన్నారు, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ లోటు ఉండదు అంటాను కదా నేను. లోపల ఫుడ్ స్టాల్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. రేట్లు మాత్రం చాలా డేంజర్గా ఉంటాయి. మీరు ఏం తినాలనుకున్నా బయట తినే వెళ్ళండి, ఏం తాగాలనుకున్నా బయటే తాగేళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా రేటు అన్నమాట. మేము 1 గంట వరకు లోపల తిరిగేసి వెళ్తున్నాం అన్నమాట. తిరిగి మేము ఇంకా బుర్జ్ ఖలీఫాలోనే చాలా తక్కువ టైం ఉన్నాం, దీని లోపలే ఎక్కువ టైం ఉన్నమాట. మనకి ఇంతకు ముందు వీడియోలో చూపించింది దుబాయ్ రాజ్ పిక్చరు. ఇప్పుడు వచ్చి లిఫ్ట్లోకి వచ్చేసాము, కిందకి వెళ్తున్నాం అన్నమాట. లిఫ్ట్ వీడియో తీయడం నాకు కుదరలేదు, అంటే బయట వ్యూ ఎలా ఉంటుందని అది తీస్తున్నాను, ఇది తీయడం కుదరలేదు అన్నమాట నాకు. బయట చూడండి లిఫ్ట్లోంచి దిగి వెళ్తుంటే ఎంత బాగుందో చూస్తుంటేనే. ఒక్కసారి వచ్చి ఈ లిఫ్ట్లో 20 మంది వరకు ఎక్కొచ్చంట. నేను షాక్ అయ్యాను, 20 మంది ఎక్కొచ్చా అనేసి. బుర్జ్ ఖలీఫా దాంట్లో లిఫ్ట్లో అయితే ఇంకా ఎక్కువ మెంబర్సే ఎక్కొచ్చు, కానీ 5 సెకండ్స్లో మనల్ని పైకి తీసుకెళ్తున్నాయి. భలే అనిపించింది. వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావడం ఏంటో, అవి అమలు చేసుకోవడం ఏంటో, అవి చూడడానికి మనం వెళ్ళటం ఏంటో, ఈ టికెట్ల రేట్లు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో వాళ్ళ దుబాయ్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూపిస్తున్నారన్నమాట మనకి. ఇదంతా వచ్చేసి మనకి స్క్రీన్ పైనే చూపించారన్నమాట. ఇంతకుముందు ఓల్డ్ దుబాయ్ చూపించినప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు అవి ఇవి చూపించారు. కానీ ఇక్కడ ఫ్యూచర్లో ఉండి దుబాయ్ వచ్చేసి మనకి ఇలా స్క్రీన్ పైనే చూపించారు. అంటే అలాంటివి తయారు చేయాలంటే కష్టమే కదా, అందాక ఇలా ఉంటుంది మా దుబాయ్ అని స్క్రీన్ పైన చూపించేస్తున్నారన్నమాట మనకి. అది వచ్చేసి స్క్రీన్ కదులుతుంటే మనకేమనిపిస్తుంది అంటే మనం కదులుతున్నాం అనిపిస్తుంది, అలా ఉందన్నమాట ఇది. ఇక్కడ అంటే డెలివరీలు అవి అలా జరుగుతాయంట. ఏంటేంటో చూపించేస్తున్నారు ఇక్కడ. నాకు కొన్ని అర్థమైతే కొన్ని అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒకటే రోజు 3 places కవర్ చేసేసరికి ఇంకా నీరసాలు మామూలుగా రాలేదన్నమాట మాకు. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కిందకు వచ్చేసి మన ఫోటోలు కావాలనుకుంటే దిగవచ్చు అన్నమాట. దిగే వాళ్ళు దిగుతున్నారు, మాకు అంత ఓపిక లేదు, చిన్న వీడియో తీసుకుని వచ్చేసాను. ఇది వచ్చి గ్లాస్ ఏం వాడారు అన్నది గ్లాస్ పెట్టారన్నమాట. ఈ రకం గ్లాస్ వాడారంట పైన, మనం నడిచాం కదా ఇప్పటి వరకు అది. ఇది వచ్చేసి ఏంటంటే ఇలా 2 స్తంభాల్లా కట్టారు ఫస్ట్ దుబాయ్ ఫ్రేము. తర్వాత వచ్చి మనం గ్లాస్ బ్రిడ్జ్ నడిచాం కదా, అది ఇలా లిఫ్ట్ చేసి పైన పెట్టేశారంట.
అంటే తయారు చేసి నేనేమనుకున్నానంటే అది అక్కడనే తయారు చేస్తారనుకున్నాను, కానీ కాదు, కిందే రెడీ చేసి దాన్ని పైకి తీసుకెళ్లారంట. వెళ్తేనే తెలుస్తాయి నిజంగా ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి మొక్కల కుండీలు కూడా గోల్డ్ కలర్లో భలే పెట్టేశారు. ఇప్పుడు వచ్చి కిందకి దిగేస్తున్నాం అన్నమాట. పైనుంచి వెళ్ళేది అటుపక్క నుంచి, కిందకి వచ్చేది వేరే పక్క నుండి. ఇక్కడ మనం దిగిన ఫొటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నాను కదా, ఇక్కడ తీసుకోవాలన్నమాట. మనం ఎంట్రన్స్ టికెట్ 50 dirhams, కానీ ఫోటో వచ్చేసి 200 dirhams అలా తీసుకుంటున్నారు. అంటే ఇండియా మనీ 5000. టికెట్ 1000, ఇది మాత్రం 5000 అంట. ఇవి వచ్చేసారు. మన కల్చర్ ఎలాగా వాళ్ళకి ఇలా అన్నమాట. లేడీస్ అలా ఉంటారు, జెంట్స్ ఇలా ఉంటారు అన్నమాట. వాళ్ళ పిక్చర్స్. ఇంకా దుబాయ్ ఫ్రేమ్ ఇలా ఉంది, అంటే ఒక చిన్న బాల్లా పెట్టి కింద స్టాండ్ పెట్టి పెట్టారన్నమాట. కాస్ట్ మాత్రం గట్టిగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసిన ప్లేస్ ఇది ప్రతిదీ కూడా ఒక ప్లేస్లో ఇలా షాప్గా పెట్టి బొమ్మలు అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. ఇవే బొమ్మలు అంటే మీరు దుబాయ్ మాల్, బర్జ్ ఖలీఫా ఇవన్నీ చూసిన బొమ్మలు కొనుక్కోవాలనుకుంటే బయట మీనా బజార్లో చాలా తక్కువ రేటుకి, ఇంకా బేరం కూడా ఆడ కొనుక్కోవచ్చు. అక్కడ కొనుక్కోండి, ఇలాంటి వాటిలో అస్సలు కొనుక్కోకండి. ఇక్కడ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఈ బస్ కనిపించింది. ఈ బస్సులో ఎక్కితే మనల్ని జబల్ పార్క్ అంతా తిప్పుద్దంట. జబల్ పార్క్లోనే కదా దుబాయ్ ఫ్రేమ్ ఉంది. తిప్పడానికి 15 dirhams అంట, అంటే ఇండియా డబ్బులు 360 రూపాయలు అంట. అంత అవసరమా అనిపించింది. పైన వైట్ కలర్లో కనిపిస్తుంది కదా దుబాయ్ ఫ్రేమ్లో మనకి, ఆ గ్లాస్ పైనే మనం ఇప్పటి వరకు నడిచింది. దుబాయ్ ఫ్రేమ్ అంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత కవర్ చేసాం. లోపల పిక్చర్ తీసుకోవడం అస్సలు అవ్వదు. మొత్తం మనం గేట్ దాటి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎంటర్ అయిన గేట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాకనే దుబాయ్ ఫ్రేమ్ అంతా పడేలా మనకి పిక్చర్ వస్తుంది. లోపల అస్సలు రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు డేలోనే ఫోటో తీసుకోవాలనుకుంటే లోపలికి రాకముందు తీసుకొని నైట్ వ్యూ చూడడానికి వస్తేనే. మేము నైట్ వ్యూ చూడడానికి వచ్చాము, ఆ పిక్చర్ అయితే మిస్ అయ్యమాట. సర్లే ఇంకొకసారి ఎప్పుడైనా తీసుకుందాంలే, ఇక్కడే ఉంటాం కదా అనుకున్నాము. అక్క వాళ్ళకి పాపం ఆ పిక్చర్ అయితే దొరకలేదు. ఏదో ట్రై చేసాము, అలా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చామంటే పిక్చర్స్ తీసుకోకుండా ఉండం కదా మరి. ఇదేనండి దుబాయ్ ఫ్రేమ్ అంటే. కొంతమంది గోల్డ్ అంటారు, కొంతమంది కాదంటారు. నాకు కూడా క్లారిటీ లేదు, అందుకే మీకు క్లారిటీగా చెప్పట్లేదు నేను. ఇది వచ్చేసి మనకి గిన్నిస్ బుక్లో కూడా ఎక్కిందంట. భలే అనిపించింది. వండర్స్ అంతా కూడా దుబాయ్లోనే ఉన్నాయా అనిపిస్తుంది నాకు నిజంగా. అసలు ఏ ప్లేస్ చూసినా ది బెస్ట్ వన్ వరల్డ్లో ఇదే అని ఉంటుంది. ఇక్కడ వాటర్ వస్తుంది చూడండి. మ్యూజిక్ మాత్రం బేబచ్చంగా భలే వచ్చింది, కానీ ఆ మ్యూజిక్ పెట్టకూడదు, అందుకే పెట్టలేదు. వాటర్ మాత్రం డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఆ వెనకాల చూసారా, అదే ఎంట్రన్స్ అన్నమాట. వాటర్కి వెనకాల కనిపిస్తుందా మీకు? అక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడికి బయటకు కూడా వచ్చేసాక చాలాసేపు ఇక్కడ గార్డెన్ బాగుందని కూర్చున్నమాట మేము. లోపల కూడా మనకి ఐస్ క్రీమ్ షాపు, టీ షాపు అవన్నీ ఉన్నాయి. క్యామిల్ మిల్క్తో అంట టీ, అందుకు మా వాళ్ళు ఎవరో తాగలేదన్నమాట. ఇప్పుడు వచ్చి మేము మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాం. డేలో చూపించాను కదా మీకు చెట్టు, ఇదే చెట్టు నైట్లో చూడండి ఎలా ఉందో. మొత్తం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బయట కూడా వెళ్ళిపోయాక కూడా గార్డెన్ చాలా బాగుంటుంది కూర్చోవడానికి. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చొని వెళ్ళాలి కదా అని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఉదయం 10 గంటలకు వచ్చాము, రాత్రి 12, 1 గంట ఆ టైం అయిపోయింది మేము తిరిగి వెళ్ళేసరికి. మనం ఎంట్రన్స్ అయ్యి లోపలికి వచ్చేటప్పుడు ఇలానే వస్తాము. ఇప్పుడైతే తిరిగి వెళ్తున్నాం. మనం వచ్చేటప్పుడు ఏమైందంటే వీడియో తీయనివ్వలేదు మనకి, అందుకే వెళ్ళేటప్పుడు తీస్తున్నాను. చూడండి, ఇలాగనే ఎంటర్ అవ్వాలి, ఇలానే ఎగ్జిట్ అవ్వాలి మనం. తర్వాత వచ్చేసి మనం దుబాయ్ ఫ్రేమ్ అంతా పడిలా ఫోటో దిగాలంటే ఇలా మొత్తం మనం బయటకు వచ్చిన తర్వాతే దిగాలి. ఇంకా ఫోటో అది ఏం దిగట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది వచ్చనేసి. నేను వీడియో స్టార్టింగ్లో ప్రైస్ అది చెప్పాను, ఎంటర్ అవ్వడానికి మనం ఎంత ఏంటని. టైమింగ్స్ చెప్పలేదు. టైమింగ్స్ వచ్చి ఏంటంటే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈవినింగ్ టైం వెళ్ళండి, దుబాయ్ వ్యూ అంతా భలే కనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ టైంలో వెళ్ళండి. ఇదేనండి దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించిన ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.